హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు లండన్లో ఉన్న ఒక సూపర్ స్పెషల్ స్పాట్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్కి వెళ్తే అక్కడ కోటికి ఎలా అయితే కంపల్సరీ వెళ్తామో లేదంటే వెళ్ళాలి అనుకుంటామో సేమ్ ఇక్కడ లండన్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే తప్పకుండా వెళ్ళాలి అనుకుంటారు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ క్యామ్డెన్ మార్కెట్. లండన్లో చాలా ప్లేసెస్లో మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా వెజిటేబుల్స్ ఇంకా క్లోతింగ్ అవి మాత్రమే ఉంటాయి. అన్నీ ఒకేలా ఉంటాయి. ఐ మీన్ అన్నీ ఒకే కంట్రీకి సంబంధించిన దానిలా ఉంటాయి. బట్ ఈ మార్కెట్లో ఎవ్రీ 5 minutesకి 5 different లాంగ్వేజెస్ వింటాం. అంటే డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఇంకా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇట్స్ లైక్ జాతర. ఇది సింప్లీ జస్ట్ మార్కెట్ కాదు, ఒక ఫుల్ ఆన్ వైబ్, ఫుడ్, ఫ్యాషన్, స్ట్రీట్ ఆర్ట్, లైవ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఇమాజిన్. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ఈ ప్లేస్ని చూసిరంటే అసలు ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. సో ఈరోజు క్యామ్డెన్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, దాని క్రేజీ స్టోరీస్ ఏంటి, బ్రిడ్జ్ పైన క్యామ్డెన్ లాక్ అని లెటర్స్ ఎందుకు ఉన్నాయి, అండ్ ఈవెన్ కొన్ని హిడెన్ టనల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక బ్రిటిష్ లార్డ్ 1791 నుండి ఈ క్యామ్డెన్ టౌన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసిండు. బట్ యాక్చువల్ భూమి ఎప్పుడు వచ్చిందంటే 1820లో రీజెన్స్ కెనాల్ని బిల్డ్ చేసినప్పటి నుండి. ఈ రీజెన్స్ కెనాల్ అక్రాస్ లండన్ గూడ్స్ని ఫాస్ట్గా డెలివరీ చేయడానికి చాలా హెల్ప్ అయ్యేది. ఆ కెనాల్ పక్కన ఉన్న క్యామ్డెన్ ఏరియాలో వేర్ హౌసెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిరు టు స్టోర్ గూడ్స్. అలాగే హార్సెస్ కూడా హాస్పిటల్స్ ఉండేవి. సో ఫస్ట్ ఇది మార్కెట్ కాదు, ఫస్ట్ ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, లేటర్ ఆన్ మార్కెట్గా చేంజ్ అయింది. 1974లో ఈ కెనాల్ పక్కన 16 స్టాల్తో ఒక చిన్న ఆర్ట్స్ ఇంకా క్రాఫ్ట్ మార్కెట్ స్టార్ట్ అయింది. మార్కెట్ స్టార్ట్ అయిన స్టార్టింగ్లో ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే ఆ స్టాల్స్ ఓపెన్ ఉండేవి. దట్టు అందులో ఆ స్టాల్స్లో సింపుల్ పెయింటింగ్స్ ఇంకా జ్యువెలరీ, యాంటిక్స్ మాత్రమే అమ్మేవాళ్ళు అప్పట్లో. 1980, 1990లో ఈ క్యామ్డెన్ అనేది చాలా పెద్ద మార్కెట్గా అయ్యింది. ఈ మార్కెట్ ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిప్పీస్, పంక్స్, గోత్స్ అనే ఒక డిఫరెంట్ పీపుల్, అంటే వాళ్ళు డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఇంకా డిఫరెంట్ క్లాతింగ్ తోటి ఉంటారనమాట. వాళ్ళు ఆ ప్లేస్లో గ్యాదర్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత మ్యూజిక్ వాళ్ళు, ఇంకా లైవ్ మ్యూజిక్, ఆర్ట్, ఫ్యాషన్, ఫుడ్ అంటూ అలా ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్లేస్కి యాడ్ అవ్వడం వలన అది చాలా పెద్ద మార్కెట్గా ఇప్పుడు ఉంది. సో ఈ క్యామ్డెన్ మార్కెట్ అనేది అప్పటి నుంచి ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది. ఫుడ్లో కానీ, ఫ్యాషన్లో, ఆర్ట్ ఇంకా యాంటిక్స్లో, అన్నిట్లలో. ఇక్కడ ఈ క్యామ్డెన్ మార్కెట్లో 1000కి పైన స్టాల్స్ ఉంటాయి. ఈ మార్కెట్లో దొరకందంటూ ఏది ఉండదు. యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్, అంతే. ఇంకా ఏదైనా థింగ్ బయట ఎక్కడ దొరకకపోయినా కానీ ఇక్కడ కంపల్సరీ దొరుకుతుంది. డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్ ట్రై చేయాలనే డ్రీమ్ మీకుందా? అయితే ఒక్కసారి ఈ క్యామ్డెన్ మార్కెట్ విజిట్ చేయండి. మీకు అసలు అక్కడ ఉన్నన్ని స్టాల్స్, అక్కడ ఉన్నన్ని ఫుడ్ కోర్ట్స్, మేబీ ప్రపంచంలో ఉన్న అన్ని ఫుడ్ కోర్ట్స్, అన్ని ఫుడ్ స్టైల్స్ అన్నీ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. అన్నీ ట్రై చేయవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏందో తెలుసా? మీరు ఫుడ్ని కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ స్టాల్ పక్కకి వెళ్ళి నిల్చుంటే చాలు, వాళ్ళే టేస్ట్ చేయండి అని ఫోర్స్ చేస్తారు. చాలామంది అయితే దీన్ని చీపెస్ట్ మార్కెట్ అంటారు. బట్ నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఎందుకంటే బయట వాటి ప్రైజెస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అనిపించింది. దేనికైనా ఫుడ్కి ఇంకా క్లాత్స్కి అన్నిటికీ చాలా ఎక్కువ అనిపించింది. చాలా బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా క్లాత్స్ కూడా ఉన్నాయి. బట్ బ్రాండెడ్ బ్యాగ్స్ ఇంకా క్లాత్స్ కూడా నాకు అసలు వర్తీయే అనిపించలేదు. వాటి ప్రైజ్కి రీజనబుల్ ప్రైజెస్లో అస్సలు లేవు. అండ్ వర్తీ అనిపించలేదు, అంత క్వాలిటీ కూడా లేవు. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. బట్ నాకైతే కొన్ని ట్రై చేసినా అవి అసలు అంత అనిపించలేదు, చాలా నార్మల్గా అనిపించింది. నార్మల్ వీక్ డేలో వెళ్ళినప్పుడే ఇంత క్రౌడ్ ఉంది. అసలు వీకెండ్స్లో అయితే మనం అసలు ఇంకా ఇమాజిన్ చేసుకోలేము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ ప్లేస్కి విజిట్ చేయాలని ఉంటే వీక్ డేలో ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో అది బెస్ట్ టైం, అప్పుడు విజిట్ చేయొచ్చు. Stronger. One day you'll realize that you don't even have to try any longer.
సో ఈ క్యామ్డెన్ లాక్ అని ఎలా నేమ్ వచ్చిందంటే, లాక్ అంటే గేట్స్ అని మీనింగ్. సో ఈ క్యామ్డెన్ బ్రిడ్జ్ పైన క్యామ్డెన్ లాక్ అని పెద్ద ఎల్లో లెటర్స్ ఎందుకు రాశారంటే, ఇట్స్ మోర్ దాన్ ఏ నేమ్, ఇట్స్ హిస్టరీ, ఐడెంటిటీ అండ్ మార్కెటింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అయితే అప్పట్లో ఏం జరిగేది, మొత్తం లండన్ మొత్తం గూడ్స్ ఈ కెనల్ నుండే జరిగేవి. అయితే అప్పుడు లాక్ సిస్టమ్స్, కెనల్ లాక్స్ ఉండేవి, అంటే గేట్స్. అవి గూడ్స్ పోతున్నప్పుడు ఓపెన్ చేసేది అండ్ గూడ్స్ లేనప్పుడు క్లోజ్ చేసేది. లేటర్ ఆన్ ట్రక్స్, ట్రైన్స్ వచ్చాక కెనల్స్ని ఎక్కువగా యూజ్ చేయలేదు. అందుకోసమనే అక్కడ పాస్ట్కి సింబల్గానే ఆ బ్రిడ్జ్ పైన క్యామ్డెన్ లాక్ అని రాసిర్రు. స్టార్టింగ్లో అయితే అదొక ఐరన్ రైల్వే బ్రిడ్జ్, బట్ ఇప్పుడు అదొక ల్యాండ్ మార్క్ ఫర్ సెల్ఫీ స్పాట్. సో క్యామ్డెన్ మార్కెట్ ఈజ్ జస్ట్ నాట్ ఏ షాపింగ్ ప్లేస్, ఇట్స్ అ కల్చర్, ఇట్స్ అ స్టోరీ, ఇట్స్ అన్ ఎమోషన్. లండన్లో ఫుడ్ ఎక్కడ ట్రై చేయాలి అండ్ ఫ్యాషన్ ఎక్కడ యూనిక్గా ఉంటుంది, ఎక్కడ వైబ్ క్రేజీగా ఉంటుంది అంటే డెఫినెట్లీ క్యామ్డెన్లో మాత్రమే. ఇఫ్ యూ ఎవర్ విజిట్ లండన్, డోంట్ మిస్ ఇట్. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అండ్ దట్టు కొన్ని అయితే సర్ప్రైజింగ్లీ హ్యాండ్ మేడ్ అంట. నైస్ నో, బట్ 1 for 25, 2 for 45 అంట. It's too much expensive, yeah? It's locked. Book is locked. Amazing designing. ఈ క్యామ్డెన్ మార్కెట్ ఎవ్రీడే 10 AM to 6 PM వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అండ్ దీనికి 5 minutes అవేలోనే క్యామ్డెన్ టౌన్ స్టేషన్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ క్యామ్డెన్ మార్కెట్లో మనం చాలా ప్లేసెస్లో హార్సెస్ని నోటీస్ చేయొచ్చు. అవి దేనికి సింబల్ అంటే, ఇది స్టార్టింగ్లో ఫస్ట్ హార్సెస్కి హాస్పిటల్గా ఉండేది. ఒక 800+ హార్సెస్ని ఇక్కడ ట్రీట్ చేసిరంట. అందుకే ఈ హార్సెస్ వాటికే సింబల్. Buy one get one free for £5, but it's all damaged. I'll take glasses then. It's a normal glass. ఈ మార్కెట్లో ఇలా ఈ గేమ్స్ మిషన్స్ కూడా ఉన్నాయి, బట్ ఇవన్నీ చాలా అంటే చాలా ఫ్రాడ్. మనం ఆ మిషన్స్కి మనీ ఇవ్వడమే ఉంటుంది కానీ రిటర్న్లో మనకి ఏది ఉండదు. ఈ గేమ్స్ అన్నీ ఎలా అంటే, మనం ఫస్ట్ కార్డ్ ట్యాప్ చేయాలి, నెక్స్ట్ అక్కడ పుష్ చేస్తే లోపల ఉన్న ఆ క్లిప్ ఆ ఐటమ్ని హోల్డ్ చేస్తే మాత్రమే మనకు అవి ఇస్తారు. యాక్చువల్గా ఏమవుతుందంటే అసలు ఆ క్లిప్పు ఒక్కదాన్ని కూడా హోల్డ్ చేయదు. ఇది మొత్తం ఫ్రాడ్, స్కామ్ అంతే. Too loose. The machine, this one is too loose. Okay, that one will pick up. Okay. Cannot be possible. Okay, same. Yeah, same. I thought we will get for sure. ఈ ఆర్ట్ ఆర్ పెయింటింగ్ ఎక్కడ నుండి అంటే ఈజిప్ట్ నుండి. అవి జస్ట్ ఒక లేయర్ ఆఫ్ వుడ్ పైన మాత్రమే అది ఆర్ట్ చేసిరంట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. Same like India, we have the
Thank you. మనకు ఇండియాలో అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటే కంపల్సరీ ఫోటోగ్రాఫర్ ఉండాల్సిందే. బట్ ఇక్కడ చాలా ప్లేసెస్లో లైక్ రైల్వే స్టేషన్స్ అండ్ ఇట్లాంటి మార్కెట్లలో కూడా ఇట్లాంటి స్టాల్స్ ఉంటాయి. సో మనం వెళ్ళి మనమే మనీ పే చేసి ఇంకా మనమే ఫోటో కూడా క్లిక్ చేసుకోవచ్చు. Yeah. Old cameras. సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆ డివైస్ నుండి మన కన్నుని 10 times పెద్దదిగా చూడొచ్చు. Hello, you okay? That's sorry. I'm just seeing 1 second. Where you from, guys? Yeah, I thought you think. అక్కడ కనిపిస్తున్న వాటిని లాక్స్ అంటారు. ఈ గేట్స్ వల్లనే గేట్స్కి బోత్ సైడ్స్ వాటర్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. Which they make a level first and then open the door from there. ఈ మార్కెట్లో ఇంకా హిప్పీస్, పాంగ్స్, గోట్స్ అనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళతోటి ఫోటో దిగాలంటే మనం వాళ్ళకు పే చేసి మరీ దిగాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే వాళ్ళు. I will. Yes, You I will. visit me, okay? You wanna be next to me? Sit in here, enjoy. Go. బట్ యు నో To monetize or there is a McDonald's. Otherwise, you know, the mic, this. Guys, go to my phone. Pero es que la verdad tiene escondidas. అయితే ఇక్కడ ఈ రైలింగ్కి అన్ని లాక్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీనింగ్ ఏంటంటే అవి మనకు జస్ట్ మెటల్స్లా కనిపిస్తున్నాయి. బట్ ఒక్కో లాక్కి ఒక్కో స్టోరీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కపుల్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ
ఇంకా పేరెంట్స్ నేమ్స్, వాళ్ళ లవ్డ్ వన్స్ నేమ్స్ రాసి వాళ్ళ బాండ్ ఎప్పటికీ బ్రేక్ అవ్వద్దు అనేసి ఇలా లాక్ వేసి కీని పడేస్తారంట అందులోనే. ఇక్కడ వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారంటే ఆ కీ పైన వాళ్ళ నేమ్స్ ఆర్ ఇనీషియల్స్ లేదంటే ఏదైనా మెసేజ్ రాసి దాన్ని లాక్ వేస్తారు. సో వాళ్ళ హార్ట్స్ అలా ఎప్పటికీ అలా లాక్ అయ్యి ఉండాలని, వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ ఉండాలి, ఇంకెప్పటికీ బ్రేక్ అవ్వద్దు అనేసి బిలీవ్ చేస్తారంట. యాక్చువల్గా ఈ సిస్టమ్ని వేరే కంట్రీస్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. Duck. And that's all for this video. Thank you for watching my videos. See you in next vlog. If in case మీరు ఆల్రెడీ క్యామ్డెన్ మార్కెట్కి వెళ్ళినట్టయితే మీకు మొత్తం మార్కెట్లో ఏ స్పాట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఓవరాల్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫీస్టింగ్. వేరే మార్కెట్ అయినా లేదా ప్లేస్ని చూసినప్పుడైనా మీకు వావ్ అనే ఫీలింగ్ వచ్చిందా? అయితే ఆ ప్లేస్ నేమ్ ఏందో కామెంట్ చేయండి.